ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగునై యకలంకుని ఆత్మమయుని అర్థింతుమదిన్. భగవంతుడు కలంకుడు కాదు, అకలంకుడు. కలలు తప్పేవాడు కాడు, కలలు ప్రసాదించే దేవుడు భగవంతుడు. అందుకోసమే సర్వేశ్వరుని ఒక పరి జగములని వెలినిడి ఒకసారి లోకాలను సృష్టిస్తున్నాడు భగవంతుడు. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై. సృష్టించేది సృష్టి తానే, మళ్ళీ తనలోకి తీసుకుంటున్నాడు, తానే అయి ఉన్నాడు. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకల అర్థ సాక్షియగునయ్య కలంకొని ఆత్మమయుని అర్థింతుమదిన్. ఈ సృష్టిని సృష్టిస్తున్నాడు, తనలోకి పోషిస్తున్నాడు, తనలోకి తీసుకుంటున్నాడు. కానీ సర్వసాక్షి స్వరూపుడై భాషిస్తున్నాడు. తామరాకు నీరు చేత అంటబడినట్లుగా సృష్టిని సృష్టిస్తున్నాడు. ఈ సృష్టిలో అంతర్లీనమై సూత్రేమనిగనా యువమనులు యందు దారమున్నట్టు చరాచర సృష్టి జాలమునందు చైతన్య స్వరూపుడై భాషిస్తున్నా ఈ సృష్టికి అంటుకుంటున్నాడు పరమేశ్వరుడు. సకలార్థ సాక్షియగునై యకలంకుని ఆత్మమయుని అర్థింతుమదిన్. సకలార్థములకు సమస్త ఈ లోకాలకు శుభములు ప్రసాదించేవాడు, సమస్త సంపదలను జ్ఞానమును అన్ని ప్రసాదించే దేవదేవుడిని నేను. కలంకము లేని దేవుడు, సమస్త కష్టములను సమస్త దుఃఖములను తీర్చే దేవదేవుడైనటువంటి ఆత్మమయుడు. ఎక్కడున్నాడు ఆ దేవదేవుడు? ఆత్మస్వరూపుడై ఉన్నాడు, తన స్వరూపుడై ఉన్నాడు ఆ భగవంతుడని ఎంతటి చక్కటి ఉపదేశం చేసినాడు ఆ గజేంద్రుడు. అందుకోసము ఆత్మమయుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందుకోసమే భగవంతుడు భగవద్గీతలో ఈ సృష్టి అంతా ఊడంగా ఆత్మమయంగా వర్ణిస్తాడు భగవంతుడు. ఈ సృష్టినంతా ఊడంగా విశ్వరూపమును సూచించినాడు భగవంతుడు. విశ్వమంతా నా స్వరూపం అన్నాడు. అక్కడ విశ్వస్వరూపం ఎందుకు చూపించినాడు అర్జునుడికి? విశ్వమంతా నా స్వరూపమే, పిపీలి కాదు బ్రహ్మ పర్యంత్రము అంత కూడా భగవత్ స్వరూపం. భగవంతుడు కాని వస్తువు ఒక పరమాణువు కూడా లేదు, అంతా భగవత్ స్వరూపమే, అంతా అద్వైతమే, ద్వైతము లేని లేదు, అంతా అద్వైతమే. అందుకోసం శంకరాచార్యం ఆ శంకరుడే, ఆ పరమేశ్వరుడే శంకరాచార్యుల వారుగా అవతరించి అద్వైత మతాన్ని స్థాపించినాడు. అద్వైత వ్రతమునిది అంటగా అంతా ఏకత్వమే, ఉన్నతత్వం ఏకత్వమని తెలుసుకోవడము. అట్టి వ్రతాన్ని పాటించినందువల్ల ఆ పరమేశ్వరాకారాన్ని పొందుతారు. అట్టి అద్వైత మతాన్ని స్థాపించినాడు జగద్గురు శంకరాచార్యుల వారు. దాని మూత తీయకండి, ఎప్పటి కూడా కడిగాకు మూత బాగుంది కదా. కడిగితా మళ్ళా మెచ్చులు అవుతాయి. ముప్పై కేజీలు